హలో అండి, వెల్కమ్ టు గ్రీన్ అవల్ ఆన్లైన్. మన కస్టమర్స్ లో చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. అందులో రెడ్ సాయిల్ లో గడ్డల్లా వస్తున్నాయి, కలర్ చేంజ్ ఉందని, కోకోపీట్ బ్లాక్ గా ఉందని, కంపోస్ట్ పైన ఒక లేయర్ ఆఫ్ ఫంగస్ పడుతుందని. సో వాటి కోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రెడ్ సాయిల్ కోసం చూద్దామండి. వీటిని గడ్డలు అనుకుంటున్నారు. సో జస్ట్ ఇలా క్రాక్ చేసినా అయిపోతాయి. లైట్ గా వాటర్ వేసినా కూడా ఇదంతా కూడా పొడిగా అయిపోతుందండి. రెండోది కలర్ చేంజింగ్. మీరు ఇదే సాయిల్ లో ఇది లైట్ మాయిశ్చర్ ఉన్నది డ్రై గా కనిపిస్తుంది, అదే కొంచెం మాయిశ్చర్ ఉన్నది ఏంటంటే ఇలా రెడ్ గా కనిపిస్తుంది. రెండోది వచ్చేసి కోకోపీట్ అండి. కోకోపీట్ లైట్ బ్రౌన్ కలర్ లో ఉండాలి కదా, గోల్డెన్ కలర్ లో ఉండాలి కదా అని అడుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే అండి, కొండల నుంచి గానీ కొబ్బరి డొక్కల నుంచి గానీ తీసిన కోకోపీట్ ఫ్రెష్ అది ఆ కలర్ లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే 2-3 మంత్స్ దీంట్లో ఉన్నటువంటి pH ని ఈసీ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం డీకంపోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము. సో అప్పుడు అది ఖచ్చితంగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. బ్లాక్ అయిన కోకోపీట్ మాత్రమే యూజ్ చేస్తేనే మీకు మొక్కగా అనేది ఆ హీట్ అనేది రాకుండా హ్యూమిడిటీని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపోస్ట్ అండి. కంపోస్ట్ సాయిల్ లో మిక్స్ చేసి వేయడం వల్ల ఎటువంటి హాని ఉండదు. కానీ కొంతమంది ఆల్రెడీ ప్లాంటేషన్ అయిపోయిన మొక్కలకి పైన ఒక లేయర్ లో జల్లి వాటర్ పోస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఒక ఫంగస్ జనరేట్ అవుతుంది. ఆ ట్రైకోడెర్మా సుడోనమస్ అంటారు. ఆ లేయర్ అనేది మనకి చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది. దాని వల్ల ఎటువంటి హాని అయితే ఉండదు. సో 90% ఆఫ్ మన రివ్యూస్ లో వచ్చిన డౌట్స్ అన్నిటికి క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాము. ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫర్దర్ వీడియోస్ లో మనం వాటి కోసం డిస్కస్ చేసుకుందాం.